హిమాలయ రాజు హామవంతుని పాపగా జన్మించారు రెండు దివ్య కాంతులు, గంగా మరియు పార్వతి. గంగాదేవిని దేవతలు స్వర్గలోకానికి ఆహ్వానించి ఆకాశ గంగగా స్థాపించారు. పార్వతీదేవి మాత్రం భూమిపై తపస్సు చేస్తూ మహాదేవుని భక్తిగా మారింది. కాలక్రమంలో గంగాదేవి తన తేజంపై గర్వపడింది, తానే శ్రేష్టమని ప్రకటించింది. కాని పార్వతీదేవి చిరునవ్వుతో చెప్పింది, గర్వం కాదు, శాంతే నిజమైన శక్తి అని. ఆ మాటలతో మొదలైన వాదన క్రమంగా యుద్ధరూపం దాల్చింది. గంగా ప్రవాహంలా ఉప్పొంగే పార్వతిపై దూసుకెళ్ళింది. అప్పుడు పార్వతీదేవి తన కరాల చేతుల నుంచి దివ్యశక్తి గోడను సృష్టించి గంగా ప్రవాహాన్ని నిలిపేసింది. గంగా ప్రవాహం ఆ గోడను ఢీకొట్టి వెనక్కు తిరిగింది. ఆ క్షణంలో పార్వతీదేవి దుర్గారూపంలో వెలుగుతూ భయంకరమైన కరుణామయీ రూపం ధరించింది. గంగాదేవి ఆమె ముందు నమస్కరించి శరణు కోరింది. ఆమె గర్వం కరిగిపోయి వినమ్రత వెలిగింది. పార్వతీదేవి ఆమెను ఆలింగనం చేసుకుని ప్రేమతో ఆశీర్వదించింది. ఆ రోజునుంచి రెండు దేవతలు ఒకటిగా కలసి ప్రపంచానికి పవిత్రత, శాంతి, కరుణ ప్రసాదిస్తున్నాయి. ఒకరు ప్రవాహం, మరొకరు శక్తి, కలిసి ఆకాశం నుండి భూమి వరకు దివ్య కాంతిగా విరజిల్లుతున్నారు.